ఇంజనీరింగ్ కాలేజీల్లో బీక్యాట్ సీట్లను భర్తీ చేసుకునేందుకు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు బీక్యాట్ సీట్లు భర్తీ చేసుకోవచ్చని ఇంజనీరింగ్ కాలేజీలకు సూచించింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బీక్యాట్ సీట్ల కింద ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం కోటా సీట్లు భర్తీ చేసుకోనున్నాయి. ఈ సీట్లను కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా కళాశాల యాజమాన్యమే భర్తీ చేసుకుంటాయి. ఈ కోటాలో భర్తీ అయ్యే సీట్లకు కన్వీనర్ కోటా కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేయనున్నాయి ప్రైవేట్ కాలేజీలో. బీక్యాట్ కేటగిరీ సీట్లకు సంబంధించి డీటెయిల్స్ విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, బీక్యాట్ సీట్లను భర్తీ షెడ్యూల్ ఏంటి? చంద్రిక, బీక్యాట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఏవైతే మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి ఇందాకనే నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నెల 19 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీక్యాట్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేసుకోవచ్చని ప్రకటించింది. వాస్తవానికి గతంలో ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఈ నోటిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తుండేవారు. కానీ విద్యార్థులకు సంబంధించి ఎవరైతే వెబ్సైట్లో ర్యాంకు రాని విద్యార్థులు ఉంటారో వారందరూ కూడా బయట రాష్ట్రాలకు సంబంధించి కొన్ని యూనివర్సిటీలకు వెళ్ళడము, అక్కడ ఆ కాలేజీలకు సరైనటువంటి గుర్తింపు లేకపోవడము, మళ్ళీ అక్కడ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ కాలేజీకి గుర్తింపు ఉందా లేదా అనే దానిపైన చర్చిస్తున్న తరుణంలో రాష్ట్రంలోనే ఈ బీక్యాట్ ద్వారా సీట్లను భర్తీ చేస్తే ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఉన్నత విద్యాశాఖ ఆలోచన చేసి ఈసారి ముందుగానే బీక్యాట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా 175 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి టాప్ కాలేజీలలో మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులకు డిమాండ్ చాలా ఉన్నట్టు కూడా కాలేజీలు చెప్తున్నాయి. దానికి అనుగుణంగా వీరు లక్షలలో డొనేషన్ కూడా వసూలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఈ తరుణంలో వెబ్సైట్కు సంబంధించి ర్యాంకు రాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ బీక్యాట్ ద్వారా సీట్లను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాలేజీలకు సంబంధించి 10వ తేదీన ఇటు హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇటు టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఈ నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత ఏ కాలేజీలు ఎన్ని సీట్లు ఇచ్చాయి, ఏ కాలేజీలలో ఎన్ని సీట్లు భర్తీ చేశారు, ఈ ఆడిట్ అంతా కూడా చెక్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ముందుగా రిలీజ్ చేయడానికి అనేకమైనటువంటి కారణాలు కూడా ఉన్నత విద్యామండలి అధికారులు చెప్పడం జరుగుతున్నది. మరోపక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు సంబంధించి కూడా రేపు సీట్ అలాట్మెంట్ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కూడా ప్రకటించనుంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ ఆల్రెడీ నడుస్తున్నది. రేపు ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఫేజ్ ఎంతమంది విద్యార్థుల సీట్లు భర్తీ చేశామనే వివరాలను కూడా ఉన్నత విద్యాశాఖ రేపు సాయంత్రం ప్రకటించనున్నట్టు కూడా తెలిపింది. మొత్తంగా కూడా ఇంజనీరింగ్కు సంబంధించి ఇటు కాలేజీలలో కొంత గందరగోళం నెలకొనడము, వెబ్సైట్ ర్యాంకులకు సంబంధించి అంటే 10,000 లోపల ర్యాంకు ఉన్నటువంటి విద్యార్థులకు కౌన్సిలింగ్లో కొంత టాప్ కాలేజీలు రావడం, చాలామంది హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో తమ పిల్లలను చదివించాలని చెప్పి కూడా చాలా వరకు పేరెంట్స్ ఆలోచన చేస్తారు. దాంట్లో భాగంగానే ఎక్కువ శాతం టాప్ కాలేజీల పుంటి తల్లిదండ్రులు తిరగడం, ఇట్లా కన్సల్టెన్సీలను సంప్రదించడం, ఇదంతా కూడా రాష్ట్రంలో ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖనైతే కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. ఈ నెల 19 నుంచి ఆగస్టు 10 వరకు ఈ బీక్యాట్కి సంబంధించినటువంటి సీట్లను భర్తీ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా వారికి నచ్చిన కాలేజీకి వెళ్ళి అక్కడ ఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి, వారు ఎంత ఫీజులు చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి ఆ కాలేజీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని సీట్లను తీసుకోవాలని చెప్పి కూడా ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈసారి అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇంజనీరింగ్ విద్య అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ కాదు, సాంప్రదాయానికి సంబంధించినటువంటి కోర్సులకు భవిష్యత్తులో చాలా మంచి అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఉన్నత విద్యా మండలి చైర్మన్ గతంలో చెప్పడం జరిగింది. కానీ ఒక పేరెంట్స్కి సంబంధించి మార్కెట్లో ఇంజనీరింగ్ విద్య అంటేనే కంప్యూటర్ సైన్స్ అనే ఒక భ్రమలో చాలా వరకు కూడా తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందుతున్నారు. అందరూ కూడా ఇంజనీరింగ్ సంబంధించి సిఎస్సి కోర్సులను ఎంచుకున్నట్టయితే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కూడా తక్కువ అవుతాయని చెప్పి కూడా పదే అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కొన్ని కాలేజీలు కూడా ఇంజనీరింగ్ విద్య అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ అనే విధంగా వెళ్తుండడం కరెక్ట్ కాదంటూ కూడా అధికారులు కొన్ని కాలేజీలకు కూడా సూచనలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఇంజనీరింగ్ వెబ్సైట్ ఎగ్జామ్ నిర్వహణ, ఆ తర్వాత ఫలితాలు విడుదల, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కానీ ఇప్పుడు బీక్యాట్కి సంబంధించిన నోటిఫికేషన్ కానీ కేవలం విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని విడుదల చేశామని చెప్పి అయితే ఉన్నత విద్యాశాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చంద్రిక.